నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో 17వ తేదీ నాడు రాత్రి వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వానకు ఈదురుగాలులు తోడవడంతో చేతికొచ్చిన వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది. వడగళ్ల వాన వల్ల వరిధాన్యం రాలిపోయింది. యాసంగి పంటను ముందస్తుగా సాగు చేస్తే ఇలా అకాల వర్షం దెబ్బతీయడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. వడగళ్ల వానతో రాలిపోయిన ధాన్యం చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న వరి పైరును చూసి రైతులు పెట్టిన పెట్టుబడి సైతం రాదంటున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రుద్రూర్ మేము ఈ వేసంగి పంటలో ఈ ఘనకావేరి పంటను వేసినాం. ఇది ముందస్తుగా మేము వేసుకున్నాము ఇట్లా వర్షాల భయానికి. మరి ఏందో వర్ణుడు ఈ టైంలో వర్షం పడి మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి. ఈ రాళ్ళ వర్షం పడింది రాత్రి బాగా ఘోరంగా. కాబట్టి ఈ పంట నష్టంని గవర్నమెంట్ ఇప్పియాలని గవర్నమెంట్ గారిని విన్నపించుకుంటున్నాం. దయచేసి రైతుల్ని ఆదుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ముందేసిన ప్రతి పంట పోయింది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని ఆదుకోవాలని రాత్రి వడగాళ్ళ వర్షంకు మొత్తం పంట అంతా నష్టమైపోయింది. అసలు ఏం లేదు, మొత్తం రాలిపోయింది పంట. దీనికి ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా సహాయం చేయాలని. ఎన్ని ఎకరాలు పోయింది? సుమారు 2.5 ఎకరాలు ఉంది సుమారు. అసలు ఏమీ లేదు. మొత్తం ఈ ఏరియా చుట్టుపక్కల కూడా మొత్తం ముందేసిన మేము ఈ వేసిన భాగం మొత్తం ఖరాబ్ అయిపోయింది. అసలు ఏమీ రాదు ఇప్పుడు పంట, అసలు చేతికే రాదు. మొత్తం ఎకరం మొత్తం కోస్తూ 20 సంచులు కూడా వెళ్ళాయి. కోసిన పంట ఖాళీ మిషన్కి కూడా రావు డబ్బులు, అంత ఘోరంగా అయిపోయింది.